శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారంభాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్య లహరిలోని 13వ శ్లోకం గురించి అయితే మనము విందాము. ఈ 13వ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే ఎటువంటి ఫలితములు ఉంటాయి, పాలన చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాలి, ఎన్ని రోజులు పాలన చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాము. ఈ శ్లోకంతో పాలన చేసినందువల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందంటే కోరిన స్త్రీ వశం అవుతుందని చెప్తూ ఉన్నారు. అయితే ముందుగా మనము శ్లోకం గురించి అయితే విందాం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మ సుజడం తవాం పాంగాలోకే పతితమను ధావంతి శతసః గలద్వేణీ బంధః కుచ కలస విస్రస్సిచయాః హఠాత్రుట్యత్కాంచో విగళిత దుకూలా యువతయః. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఓ జగన్మాత భవానీ, కరుణకు ఆకారమైన నీ కడగంటి చూపునకు కటాక్ష వీక్షణమునకు పాత్రుడైన వాడు అతడు ఎంతటి వృద్ధుడైనను నిత్య జీవితంలో ఎందుకు పనికిరాని జడుడైనను వికార రూపుడైనను అట్టి వానిచే వలచి సౌందర్యవతులైన స్త్రీలు తమ కొప్పులు జారగా తల ముడుపులు వేడగా పరుగున రావడంతో సంభ్రమముల్లో పైటుల జారగా మొలనూళ్ళు తెగగా కోక ముడులు విడిపోగా కుచ్చిళ్ళు జారుతుండగా అతడిని వెంబడించి పరుగులిడుచురు కదా. ఈ శ్లోకంలో శ్రీ శంకర భగవత్పాదుల వారు అమ్మవారి ఒక్క కరుణాకటాక్ష వీక్షణం సోకిన భక్తుని ఉపాసకునికి వచ్చే దివ్య శక్తిని అద్భుతంగా వర్ణించారు. పుసులు కట్టిన కళ్ళు, వికార రూపుడు, జడుడు, మనవద కిరడలందు ఆసక్తి లేనివాడు అయినా వృద్ధుణ్ణి ఏ సౌందర్యవంతులు కోరుతారు? అది అతి దారిద్ర్యం వలన కట్నాలు ఇవ్వలేక ఏ బలవత్తర పరిస్థితుల్లోనూ కాలు జారలేక బలవంతంగా మానభంగం చేయబడోదిన అయిన స్త్రీకి ఎలాగో ఓలా పెళ్లి చేసేయాలి రెండో పెళ్లివాడికి లేక మూడో పెళ్లివాడికి అలా ఆలోచించి వృద్ధులకు ఇచ్చి కట్టబెట్టడం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి దారిద్ర్యంలో ఉన్నది, నిస్సహాయతతో ఉన్నది. అత్యాశలు గల కట్నరూపు పిశాచపు తల్లిదండ్రులు యువకుల వలన ఉత్పన్నమవుతుంది. ఇక బలి పశువులా మారిన ఆ కన్యలలో లోపల అసంతృప్తిని దిగమింగుకుంటూ ఏ దేశం తమకు పుట్టుకతో ప్రసాదించిన జ్ఞానం, ఆత్మ సంయమనం, ప్రాతివ్రత్యం, ఓర్పు, మాతృ మమత లాంటి మహోన్నత గుణాలతో జీవితాల్లో సర్దుకుపోతూ ఉన్నారు. వారి హృదయాంతరాలలో కొండంత అసంతృప్తి చీకటి దాగి ఉన్నవారు దాన్ని బహిర్గతం చేయరు. చేసే పని అయితే కొన్ని వేల సంసారాలు పరువుహీనంగా తయారవుతాయి. కానీ అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణం సోకిన ఆ వికార రూపుడు వృద్ధుడు జుడునకి అతి సౌందర్యవతులైన స్త్రీలు తమ ఒళ్ళు తెలియనటువంటి మోహ పారవశ్యంతో వెంటబడటం ఏమిటి విచిత్రం కాదా? విచిత్రం కదూ. ఇక ఆ జగన్మాత ఇది విచిత్రం కాదు అని చెప్తున్నారు. ఆ జగన్మాత కరుణాకటాక్ష వీక్షణం ఆ సాధకునికి ప్రసాదించిన దివ్యశక్తి మహిమ. దేవి భాగవతంలో సుకన్యా చరిత్ర ఉంది, అది ఈ సందర్భంలో చెప్పుకుందాం. శర్యాత మహారాజు కూతురు సుకన్య, అందంలో సకల కళల్లో ఆరితేరిన సుకుమారి, రాచరిక భోగాల్లో పెరిగిన కన్య ఆమె. ఒక రోజు శర్యాత మహారాజు సపరివార సమేతుడే అరణ్యాల్లో వేటకు వెళ్ళాడు. ఆయన వెంట సుకన్య కూడా తన చెలికత్తెలతో వస్తానని కోరింది. తండ్రి అయిన శర్యాత మహారాజు కుమార్తె కోరిక కాదనలేక ఆమె చెలికత్తెలను కూడా వెంట పిలుచుకుని వెళ్ళాడు. ఆ కాలంలో మహారాజులు అలా వేటకు వెళ్ళి క్రూర మృగాలను వేటాడి ఆశ్రమవాసులైన ఋషుల ప్రశాంతత చేకూర్చడం ఆనవాయితీ. శర్యాతి మహారాజు పరివారం వేటాడిన తర్వాత ఒక రమణీయ వనంలో విడిది చేశారు విశ్రాంతి కోసం. అది మహాతపోనిధి అయిన చవ్య మహర్షి ఆశ్రమ ప్రాంతమునకు. కానీ ఆ మహర్షి అక్కడ లేడు. ఈలోగా సుకన్య తన చెలికత్తెలతో వనం అంతా తిరుగుతూ ఒక బ్రహ్మాండమైన పుట్టను చూసింది. ఆ పుట్టలో రంధ్రంలో నుండి 2 జ్యోతులు మెరుస్తూ ఉండటం చూసింది. బాల్య చాపల్యం వదలని యవ్వన కుతూహలం ప్రారంభమైన వయసు ఆమెది.
ఆ మెరుస్తున్న జ్యోతిలేమిటోనని మిణుగురు పురుగులేమోనని భ్రమపడి ఒక పుల్లతో ఆ రంధ్రంలో పొడిచిన తర్వాత చెలుతో కలిసి ఆటపాటలతో నిమగ్నమైంది. కానీ సయ్యాతి మహారాజులకు ఆయన పరివారానికి మలమూత్ర దిగ్బంధన జరిగిపోయింది. ఇక వేట చాలించి అందరూ రాచనగరు చేరుకున్నారు. వారం రోజులైనా అదే పరిస్థితి, అందరి ఆరోగ్యము దెబ్బతింది. సరియాతు రాజు తీవ్రంగా ఆలోచించాడు. చెవ్యన మహర్షి ఆశ్రమ ప్రాంతంలో తమకి దుస్సహ బాధ సంప్రాప్తమైంది. ఆ మహర్షి ఆశ్రమంలో అయితే లేడు, కానీ ఆయనకేదో అపచారం జరిగింది తమ వల్ల అని గ్రహించాడు. పరివారాన్ని అంతా ప్రశ్నించాడు. మనలో ఎవరేమీ చూశారు అంటూ సుకన్య తండ్రితో జరిగింది చెప్పింది. తాను పొట్టలో మెరుస్తున్న జ్యోతులు చూచి పుల్లతో పొడిచానని చెప్పింది. సరియాత మహారాజు భయపడ్డాడు. మరలా సరియాత రాజు కుమార్తె పరివారం వెంటరాగా చెవ్యన మహారాజు ఆశ్రమానికి వెళ్ళాడు. పొట్ట మెల్లగా తొలగించాడు. నిర్ఘాంతపోయాడు. వృద్ధుడు జడలు కట్టిపోయిన జుట్టుతో తపస్సుతో కృషించిన శరీరంతో కళ్ళు తన కుమార్తె పొడవగా అవి దృష్టి కోల్పోయి రక్తం కారి గడ్డగట్టిపోయి వికార స్వరూపుడే పడి ఉన్న చెవిన మహర్షి కనిపించాడు. రాజు ఆ మహర్షి పాదాలపై పడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు. ఆ తపస్సాలు క్షమించాడు. అందరికీ మలమూత్ర దిగ్బంధన నుండి విముక్తి కలిగింది. కానీ ఆ మహర్షి ఎవరు సేవ చేయాలి? అందుకే సరియాత మహారాజు తన వద్దనున్న పరిచారికలను ఆ వృద్ధ తాపసి సేవకు నియమిస్తానని చెప్పాడు. అప్పుడు సుకన్య పెదవిప్పింది. ఆమె దేవి భక్తురాలు. జరిగిన తప్పు అంతా నా వలన జరిగింది. ఆ మహర్షి కడుపుట్టలో జ్యోతుల వల్ల మెరుస్తుండగా అవి మిణుగురు పులుగులని భావించి పుల్లతో పొడిచి ఆ మహర్షి దృష్టి పోగొట్టిన దానిను నేను ఇంత చేసిన తపోనిధి నన్ను శపించలేదు, భస్మం చేయలేదు. ఆ తాపసోత్తముని క్షమమందు నా జీవితం ఏ పాటిది? తండ్రి పరిచారికలను నియమించవద్దు. ఆ తాపసిని వివాహం చేసుకుని నేను వారికి సేవ చేసి నా పాప ప్రక్షాళన చేసుకుంటాను అని చెప్పింది. సరియాతి మహారాజు రాణి దిగ్భ్రాంతి పొందారు. ఆ నిర్ణయం వద్దని చెప్పి చూశారు. సుకన్య వినలేదు. ఇక చేయగలింది లేక వారు చెవెన మహర్షి సుకన్యకు వివాహం చేశారు. సుకన్య రాచనగరు వదిలి మహర్షి ఆశ్రమంలో మహర్షి వద్ద ఉండిపోయింది. ఆయనను బహిర్భూమికి పీల్చుకుపోవటం మొదలు తపస్సాధనకు అన్ని అమర్చే వరకు ఆమె స్వయంగా సేవ చేసేది. ఏ క్షణంలోనూ విసుగు కానీ బాధ కానీ లేదా సేవలో ఒక మహాతపోనిధి తన భర్త అనే భావన తప్ప ఆయన వృద్ధుడా జడుడా కురూపుడా అనే విమర్శ లేకుండా తలో తమను స్వచాకరవణ ఒకనాడు అశ్విని దేవతలు చెవన మహర్షి ఆశ్రమానికి వచ్చారు. సుకన్య చూచి ఎవరని ప్రశ్నించగా ఆమె తన వృత్తాంతం చెప్పింది. వారు తపోనిధి అయిన చెవన మహర్షి ఆమెకు దేవతలతో పాటు యజ్ఞంలో సోమపానానికి అధికారం ప్రసాదించమని చెవన మహర్షికి తాము నిత్య యవనం ప్రసాదించమని చెప్పారు. చెవన మహర్షి అంగీకరించాడు. వారు చెవన మహర్షికి ఒక సరస్సులో స్నానం చేయమన్నారు. స్నానం చేసి బయటకు వచ్చిన ఆ మహర్షి నవయవన సుందరాంగుడిగా మారిపోయాడు. సుకన్య చెవన మహర్షి ఆనందించారు. తన సపశక్తితో ఇంద్రాది దేవతలను వివరించి యజ్ఞంలో అశ్విని దేవతలకు సోమపానార్హత అధికారం ప్రసాదించారు చెవన మహర్షి. సుకన్య చరిత్ర అజరామరమైంది. ఈనాడు ఆరోగ్యానికి చవనప్రాస లేహ్యం వాడమని ఆయుర్వేదంలో ఒక లేహానికి చవనప్రాస అనే పేరు ఉన్నది. గమనించండి. ఒక వృద్ధుడు ఒక వికార రూపుడు దృష్టి పోయినవాడు అయిన చవనునికి ఆ అశ్విని దేవతలు దేవవైద్యులు ఇచ్చిన ఔషధాల సమ్మేళనమే చవనప్రాస అని ఆయుర్వేద వైద్యులు చెప్తూ ఉంటారు కూడా. చవన మహర్షి లాంటి వృద్ధ తాపసిని విరుపుడని ఆనాటి సుకన్య లాంటి సౌందర్యవతి రాజకన్య సుకుమారి కోరి వరించి వివాహమాడి మనస వాచ కర్మణ సేవలు చేసింది. అంటే ఇది ఎవరి మహిమ? తన ఉపాసకుడు అనన్య భక్తుడు తపస్సాలి అయిన చవన మహర్షిపై జగన్మాత కరుణాకటాక్ష వీక్షణం ప్రసరించడం కాదా? దాని ఫలితమే మిగతా జరిగిన కథ అంతా. నరనారాయణులు ఉరువులు నుండి జన్మించిన అతి సౌందర్యవంతులైన దేవతాశ్రీలు ఊర్వశి మొదలైన వారు ఆ మహర్షుల తపస్సుకు ఆకర్షితులై వారిద్దరిని తమ భర్తలుగా కోరుకున్నారు వారు కాదా? కాబట్టి జగన్మాత కరుణాకటాక్ష మహిమ వలన సౌందర్యవతులే కాదు సకల సిద్ధులు ఆ ఉపాసకులకు పరవశంతో దాసోహం అంటాయి. కొన్ని ఆలోచనలు ఒక శ్లోకంలో పొందుపరిచారు. ఇన్ని ఆలోచనలు ఒక్క శ్లోకంలోనే పొందుపరిచారు శ్రీ శంకర భగవత్పాదుల వారు. మనము ఆ తల్లి కరుణాకటాక్ష విషయంలోని 1000 వంతు కిరణం పొందడానికి ప్రయత్నిద్దాం, పారాయణ చేద్దాం.
ఈ విధంగా మనము 13వ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా. అయితే నైవేద్యము త్రిమధురం, బెల్లము, కొబ్బరి, అరటిపండు కలిసినది త్రిమధురము అంటాం అనమాట. 6 రోజుల పాటు జపం చేయాలి, రోజుకు 1000 సార్లు చొప్పున పారాయణ అయితే చేయాలన్నమాట. ఈ విధంగా 13వ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా. తర్వాత 14వ శ్లోకం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.